ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు తన చిత్తానుసారమైన వాక్యమును అనుగ్రహిస్తూ ఉన్నారు. రాబోవు కాలము గురించి నీవు ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నావు. భవిష్యత్తును గురించి నీవు చింతిస్తూ ఉన్నావు. ఈ దినాన నీ దేవాది దేవుడు నీకు తన చిత్తములో తన పరిశుద్ధ వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, ఆయన నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరిగి ఉన్నాను. రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నేస్తమా, దేవుని మాటను గూర్చి నీవు ఆలోచనాయుతముగా విశ్వసించు, ఆలోచించు, విశ్వసించు. ఏమిటంటే, దేవుని ప్రణాళిక నీ పట్ల ఏమై ఉన్నది అనగా, ఆయన చేసిన ప్రణాళిక సమాధానకరమైనదే కానీ హాని చేసే ఉద్దేశములేవి కూడా దేవునికి నీ పట్ల లేవు. నేను ఇట్లా వెళితే ఏదైనా ప్రమాదం జరుగుతోందేమో, భవిష్యత్తులో నా బ్రతుకు ప్రమాదానికి గురైపోతుందేమో, నా బిడ్డల భవిష్యత్తు నాశనకరముగా మారిపోతుందేమో అని నీవు అనుకుంటూ ఉన్నావు. నేస్తమా, లేదు. దేవుని ఉద్దేశములు, దేవుని ప్రణాళికలు నీకు ఎల్లవేళలా మేలుకరముగానే, సమాధానకరముగానే, చాలా సంతోషభరితమైనవిగానే ఉంటాయి కానీ నీకు హాని చేసేవిగా ఉండవు. అది దేవుడు నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. కనుక ఈరోజు దేవుడు ఇచ్చారు, నీవు హాయిగా ఉండు, ఆనందముగా ఉండు. రేపు ఏమి జరగబోతోందో అని దుఃఖించి చింతించి నీ బ్రతుకును నీవు చాలా ఇబ్బందికరముగా, యాతనగా పెట్టుకుంటూ ఉన్నావు. నేస్తమా, వద్దు నీకది. ఎందుకంటే దేవుని ఉద్దేశములు నీ పట్ల ఉన్నతముగా ఉన్నవి. నిరీక్షణతో ఎదురుచూడు. సమాధానముగా, సంతోషముగా, మేలుకరముగా నీ బ్రతుకు ఉండబోతోంది. కనుక హాయిగా ఉండు, ఆనందముగా ఉండు. దేవుని చేతిలో నువ్వు ఉన్నావు. నేస్తమా, ఆ సంగతి ఎనడు మరువబోకు. దేవుడు తన ఉద్దేశము ప్రకారము మేలుకరముగా, ఎంతో ఆశీర్వాదకరముగా నీ బ్రతుకును నిర్ణయించి ఉన్నారు. విశ్వసించు, నిరీక్షణతో ఉండు, మేలులే పొందుకుంటావు. ఘనమైన సంగతులే దేవుడు నీ బ్రతుకులో నెరవేరుస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకం కలిగిన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన మీ ఘనమైన వాక్కును బట్టి మీ పరిశుద్ధ పుణ్యపాదములకు సహస్ర కోటి నమస్కారములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాము. నాయన, మీ వాక్కును నెరవేర్చమని ప్రాధేయపడుతూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్య నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. యవన కాలమందున బిడ్డలకి సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. నాయన, డిఎస్సి రాసి ఉద్యోగము కొరకు ఎదురు చూస్తున్న మీ బిడ్డని నాయన జ్ఞాపకం చేసుకొని, నాయన మీరే మీ మార్గములు తెరిచి మీ బిడ్డకి ఉద్యోగమును అనుగ్రహించమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. కనికర సంపన్నుడైన దేవుడా, ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. నాయన, కనికర సంపన్నుడైన దేవుడా, మీ కనికరమును నాయన మీ బిడ్డపై నాయన పరిపూర్ణముగా కురిపించి మేలుతో హృదయమును తృప్తిపరిచి జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.